ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి మే నెల 15వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి మే నెల 15వ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, షష్టమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి వారికి ఈ రోజంతా కూడా చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున విశేష ధన ఆదాయం కలుగుతుందన్న విషయాన్ని గమనించాలి. ఆదాయం అన్ని రకాలుగా కూడా మీకు చేతికి అందుతుంది. అలాగే మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక మంచి శుభవార్త మీకు ఈ రోజున వినడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి మంచి మంచి అవకాశాలు వస్తాయి. మంచి మంచి పదవులతో వీళ్ళకి ఉద్యోగాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ రాజకీయ నాయకులకి ఖచ్చితంగా కూడా వాళ్ళకి కొత్త కొత్త పదవులు దక్కడానికి, కొత్త కొత్త బాధ్యతలు వాళ్ళకి చిక్కడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఈ రోజంతా కూడా మీకు గౌరవ మర్యాదలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీ యొక్క పరువు ప్రతిష్టలు బాగా పెరుగుతాయి. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది. మీకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవం లభిస్తుంది. మీరు ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, ఇతర శ్రామిక రంగాల్లో పనిచేస్తున్నా, ఎక్కడ పనిచేసినా కూడా మీరు చేస్తున్న కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. దానివల్ల మీకు విలువ పెరుగుతుంది, మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి, మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అలాగే మీ పై అధికారులు కానీ, మీ బాసులు కానీ, లేకపోతే ఇతరులు కానీ ఖచ్చితంగా మీ మాటలతో, మీ సమయస్ఫూర్తితో వాళ్ళని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు మీ మాటలకి దాసోహం చెందుతారనే విషయాన్ని గమనించాలి. అలాగే మీరు చేస్తున్న ప్రతి పనికి కూడా వాళ్ళు భుజం తట్టి ప్రోత్సహించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రోజున ఈ రాశికి చెందిన జాతకులకి ఆరోగ్యం కూడా బాగా సహకరిస్తుంది. ఆరోగ్యం గతంతో పోలిస్తే ఈ రోజున చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే మీరు ఎప్పటి నుంచో ఎవరికైనా రుణాలు చేసి ఉండి తీర్చకపోతే అవి ఈ రోజున తీరడానికి అవకాశం ఉంటుంది. అలాగే రుణాల కోసం మీరు ప్రయత్నాలు చేస్తుంటే అవి కూడా మీకు మంజూరు అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఆరోగ్యం బ్రహ్మాండంగా సహకరిస్తుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో ఆ శత్రువుల మీద కూడా మీరు విజయం సాధించడానికి, శత్రువు మీద శత్రుశాసనం లేకుండా చేసుకోవడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఈ రాశికి చెందిన జాతకులు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకి చదువు మీద శ్రద్ధ బాగా కలుగుతుంది. చదువు మీద ఆసక్తి బాగా పెరుగుతుంది. దానివల్ల ఏకాగ్రత బాగా పెట్టి, చదువు మీద ఏకాగ్రత పెట్టి వాళ్ళు విద్యలో మంచి ఫలితాలను సాధిస్తారన్న విషయాన్ని గమనించాలి. అలాగే విద్యలో పురోభివృద్ధి సాధిస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి అన్ని రంగాల్లో ఉండే వాళ్ళకి కూడా, మీరు ఏ రంగాల్లో పనిచేస్తున్నా కూడా అన్ని రంగాల్లో ఉండే వారికి కూడా మంచి ఫలితాలు రావడానికి, మంచి సానుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అది సత్ఫలితాలను ఇస్తుంది, మంచి విజయాలను మీకు అందిస్తుందన్న విషయాన్ని గమనించాలి. దాంతో మీరు చాలా హ్యాపీగా, సంతోషంగా, ఆనందంగా ఈ రోజంతా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే మిమ్మల్ని అభిమానించేవాళ్ళు, మిమ్మల్ని ఆరాధించేవాళ్ళు, మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సహాయ సహకారాలు కూడా మీకు సంపూర్ణంగా లభిస్తాయన్న విషయాన్ని గమనించాలి. దాంతో మీరు మానసికంగా చాలా హ్యాపీగా, సంతోషంగా, సుఖంగా ఉండడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ఆదాయం విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతకులకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆదాయం సమృద్ధిగా మీకు చేతికి అందుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం
ఈ రోజున మీరు శ్రీరామ రక్షా స్తోత్రాన్ని మీరు పఠించండి. అలాగే శివనామ జపం చేయండి. ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రం కానీ లేదా శివునికి సంబంధించిన ఎలాంటి స్తోత్రమైనా మీకు మంచి ఫలితాలను ఇస్తుంది, మంచి అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటివరకు కనుక మీరు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టు మీ వంతు సహాయ సహకారాలు మాకు అందించమని మేము సవినయంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. దానివల్ల ఇంకొంతమందికి ఈ సమాచారం వల్ల లాభం చేకూరుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.